వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ప్రధాని గారు ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అని చెప్పి దీపావళి సందర్భంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూరు, నక్సలిజం, జిఎస్టీ సంస్కరణలు అంశాలను ప్రస్తావిస్తూ భారత్ తన ధర్మానికి కట్టుబడి ఉండే అన్యాయంపై ప్రతీకారం తీర్చుకుంటుందని, ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు బోధించాడు. ఈయన ధర్మం అంటే ఏంటిదో మరి నాకు అంటే వర్ణాశ్రమ ధర్మమా, లేదంటే కుల ధర్మమా, లేకపోతే ఎలాంటి ధర్మమో మరి మనోడు వివరించలేదు. ధర్మం అంటే ఏమిటి? మైనార్టీలను చంపడమే ధర్మమా? వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా శూద్రులను చంపడమే ధర్మమా? మహిళల్ని చంపడమే ధర్మమా? అణిచేయడమే ధర్మమా? అసలు ఏమిటి మీ ధర్మం అనే విషయాన్ని మీరు స్పష్టంగా భావిస్తూ చెప్తే బాగుండేది. ధర్మాన్ని నిలబెట్టాలని శ్రీరామచంద్రుడు బోధించాడు. శ్రీరాముడు మరి వాళ్ళ ధర్మం పేరుతో కింది కులాలను హింసించాడనే చరిత్రలో ఉంది. ధర్మం పేరుతో భార్యను అవమానించాడనే చరిత్రలో ఉంది. ధర్మం పేరుతో ఇవాళ వర్ణాశ్రమ కుల ధర్మాన్ని పెంచి పోషించాడని చెప్పేసి, కింది కులాలను అణచివేశాడని చెప్పేసి, అది ధర్మం ఎట్లయితుంది? అది అధర్మం కదా. మరి అధర్మాన్ని మీరు ధర్మంలాగా ఎట్లా భావిస్తారు? శ్రీరామచంద్రుడు నిజంగానే ధర్మవాది అయితే ఇవాళ బహుజనులు ఎందుకు బాలైపోతారు? ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అయితే ముస్లింలు కాబట్టా, అంటే ముస్లిం పాకిస్తాన్ దేశం కాబట్టా, అలా మీ ధర్మం ఏంది? ఇవాళ ఆ కార్యాచరణ ఎవరైతే చేశాడో జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఎవరైతే ఇవాళ దానికి తప్పు మీది కాదా? మీ నిఘా లోపం కాదా? ఇవాళ మీరు బీహార్లో గెలవడానికి ఆపరేషన్ సింధూర్ని వాడ అధర్మం కాదా? బీహార్లో గెలవడానికి ఇవాళ మీరు ఆపరేషన్ సింధూరు స్ఫూర్తి శ్రీరాముడు అని చెప్పే మత సిద్ధాంతము అది భారత రాజ్యాంగ విలువలకు దూరం కాదా? అది ప్రజాస్వామ్యంలో పనికొస్తుందా? ప్రజాస్వామ్య విలువల్లో మీరు చెప్పే నీతి పనికొస్తుందా? భారత రాజ్యాంగం ఇవాళ నక్సలైట్లను లొంగిపోవడం తప్పి కాదు. కానీ నక్సలైట్లు వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళు కూడా ప్రజాస్వామిక రాజకీయాలకు రావాలనేది నాకు అభిప్రాయం, బలమైన అభిప్రాయం. ఎందుకంటే మీలాంటి దుర్మార్గులు పరిపాలన చేస్తే అసమానతలు పోవు. నక్సలైట్లు లాంటి నిజంగా ధర్మవాదులు, నిజంగా రాజ్యాంగబద్ధంగా ఒక హింస తప్పితే మిగతా అన్ని విషయాల్లో నక్సలైట్లను ఎంతో ఏకీభవిస్తారు, ఒక తుపాకీ కొట్టడం తప్ప. కాబట్టి ఇవాళ ఈ అధర్మ యుద్ధం, ఈ వర్ణాశ్రమ ధర్మ యుద్ధం, ఆధిపత్య వర్గాల తరఫున కొట్లాడిన యుద్ధం, బహుజనులను అణిచివేసిన యుద్ధం, అది ధర్మయుద్ధం ఎట్లయితే, శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎట్లయితే. కాబట్టి ఇవాళ ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడి ఆదర్శం అంటే ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అధర్మ యుద్ధం కిందే లెక్క. మరి అధర్మ యుద్ధం చేసి ధర్మయుద్ధం అని పేరు చెప్తే దానికి శ్రీరాముడు స్ఫూర్తి అంటే ఇవాళ భారతదేశం నవ్విపోతుంది, ప్రపంచమంతా నిబరపోతుంది. సో ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాల మీద ఇంకా ఎంతకాలం పునాదులు వేస్తాడు? ఈ అబద్ధాల ఆయన పరిపాలన ఇంకో ఎంతకాలం కొనసాగదు. ఖచ్చితంగా రామరాజ్యం కాదు, ఇవాళ అంబేద్కర్ రాజ్యం రాబోతుంది. అంబేద్కర్ 2021 శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం. రాజ్యాంగ రాజ్యం రావాలి, రామరాజ్యం కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక హింసాత్మకమైన యుద్ధం, అది ప్రజాస్వామిక యుద్ధం కాదు, అధర్మ యుద్ధం. కాబట్టి ఈ అధర్మ యుద్ధానికి ఆదర్శ పురుషుడు అని చెప్పుకుంటున్న శ్రీరాముడే ఒక పెద్ద అధర్ముడు, అన్యాయాన్ని ప్రోత్సహించినోడు, వర్ణాశ్రమ ధర్మాన్ని కుల ఆశ్రమాలతో పోల్చిన నాయకుడు. అట్లాంటి వాడు మాకు ఆదర్శం కాదు, మాకు అంబేద్కరే ఆదర్శం, శ్రీరాముడు కాదు. జై భీమ్, జై పులే, జై పెరియార్. మీ అభిప్రాయాలు కూడా తెలియదు.